నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో. సో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సేవాదళ స్టేట్ సెక్రటరీ దయాకర్ గారు ఉన్నారు. సో చెప్పండి సార్, అంటే కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా కూడా మళ్ళీ రైతు బంధుకు సంబంధించి పైసలు కూడా రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది చెప్తాను ఇంకా పడతలేవు అని చెప్పేసి. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమో చెప్తారు, కేవలం నామ మాత్రానికి ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తాను. సో మీరేమంటారు సార్? ఈరోజు గాంధీ భవన్లో కాబోయే పిఎం రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇలా పండగ లాగుంది. గాంధీ భవనే కాదు, వాడవాడన విలేజ్న ఎక్కడ పండగ వాతావరణం ఎలా ఉంటుందో ఆ వాతావరణం ఇలా కనిపిస్తుంది. దీన్ని చూసుకొని ఆనందించాల్సిన సమయంలో ఇలాంటి ఇవన్నీ విషయాలు మాట్లాడుకోవటం కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ నలుగురికి జైలుకి పోతామనే భయంతో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నలుగురు కూడా, అంటే కేటీఆర్ గారు మాట్లాడేది ఏంటంటే 100% రేస్ అంటారు, కార్ రేస్ లో తిరిగి జైలుకి పోవాలన్న రేస్ లో ఉన్నారు ఆయన. ఎవరు ముందు పోతారన్న రేస్ లో ఉన్నారు ఆయన గారు. పంపిస్తే నేను హ్యాపీగా పోతాను, రెస్ట్ చేసుకుంటానని చెప్పి చెప్తాను. అది ఏంటంటే అనేది కేవలం 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు, పెట్టుకున్నారు. ఇప్పుడు బయట ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేసే పలు కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చూసి జనాలను వాళ్ళు అడుగుతున్నారు. మీరు 10 ఏళ్లలో మీరు చేయలేకపోయారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది 1 yearలోనే, 1.5 yearలోనే చేస్తుంది. వీళ్ళు విలేజ్లోకి పోతే చెప్పులతో అనేటట్టున్నారు. అదే ఇప్పుడు జైలుకి పంపిస్తే లోపల కూర్చొని చక్కగా తినుకుంటూ కూర్చోవచ్చు కదా, ఏ టెన్షన్ లేదు, ఏ బాధ ఉండదు. జైల్లోకి వెళ్ళామనుకోండి, ఇంకేం టెన్షన్ ఉంటుంది ఆయనకి? ఏ టెన్షన్ లేకుండా కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో నన్ను జైలుకి పంపి అని అంటున్నారు. జైలుకి పోతున్నాను ఆయన తెలుసు, ఆ భయంతో పైకి అంటున్నాయి తప్ప జైలుకి పోవాలని. జైల్లోకి పోతే ఈ ఫ్రీడమ్ ఉండదు కదా. యుఎస్ లో ఉండి తిరిగి వచ్చాడు, యుఎస్ లో చదువుకున్నాడు కాబట్టి జైలు కూడా తిరిగి వస్తే ఎట్లుంటుంది అనుకుంటున్నారు. కానీ జైల్లోకి పోయి తిరిగి రావడానికి ఏముండదు. అది ఒక రేవంత్ అన్నకే సాధ్యం తప్ప అది ఎవరికి సాధ్యం కాని పని. ఆయన ఆలోచన ఏంటంటే జైలుకి పోయి వచ్చిన వాళ్ళందరూ సీఎం అవుతారన్న కోరిక ఉంది ఆయనకి. జైలుకి పోతే సీఎం కావటం కాదు, జనాల్లో తిరిగితే సీఎం అవుతారు కానీ జైలుకి పోతే సీఎం అవుతారా? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా డైవర్షన్, ఇవన్నీ లొట్టపీస్ కేసులు డైవర్ట్ చేయడానికి ఇవన్నీ పెడుతున్నారు. సో ఇలాంటి 10 కాదు 30 కూడా ఎదుర్కొని రెడీగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే దాంట్లో అన్ని జనాలు నమ్మించటం. 10 ఏళ్ళు నమ్మారు జనాలు, మోసం చేశాం, ఇంకా మేము చెప్తాం నమ్మండి అంటుండే తప్ప జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఆయన ఉన్న విషయాలు ఏంటంటే కేవలం జనాలు నమ్ముతారు అనుకుంటున్నారు. 10 ఏళ్ళు నమ్మారు, ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు జనాలకు కూడా ఇలా సోషల్ మీడియా ఉంది, ఎవరేం చేస్తున్నారు. కనీసం ఆయన కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఒక ఎమ్మెల్యేని కానీ సామాన్య కార్యకర్తను కలవడానికి ఛాన్స్ ఉందా? ఇవాళ సీఎం గారిని కలవాలంటే 5 నిమిషాల పని. అంటే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయన మాట్లాడితే ఢిల్లీ పోయారు గిన్నీస్ బుక్ ఎక్కడానికి అంటారు. గిన్నీస్ బుక్ ఎక్కాలన్నా కూడా ఒక అదృష్టం ఉండాలి. ఫస్ట్ గిన్నీస్ బుక్ ఎక్కడం అనేది అదృష్టం. మేము ఆయనలాగా ప్రాంతీయ పార్టీ కాదు, మాది నేషనల్ పార్టీ. ప్రతి విషయంలో పిఎం గారు, మోడీ గారు తెలంగాణ వస్తే వాళ్ళు లెక్క కూడా చేయలేదు. మనం ఏంటంటే మన తెలంగాణకు వచ్చినప్పుడు, మనం ఆయన పిఎం హోదాలో వచ్చినప్పుడు ఆయనకు మనం 100% వెల్కమ్ పలకాలి. మనకు రావాల్సిన నిధులు ఏమైనా ఉంటే మంచిగా తీసుకోవాలి కానీ కొట్లాడి తీస్తారా? మంచి విధి విధానాలతో మాట్లాడుకోవడం కోసం ఢిల్లీ వెళ్తారు, అందరం మంత్రులు కలుస్తారు. నేషనల్ మంత్రులు ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు కలిసి మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి, లేకపోతే మాకు ఇవ్వండి, మా తెలంగాణ డెవలప్ చేయాలా, 10 ఏళ్లలో వాళ్ళు నాశనం చేశారు, మేము దాన్ని డెవలప్ చేసి చూపించాలి, ఇవ్వమని చెప్పేసి నిధుల కోసం ఢిల్లీ వెళ్తున్నారే. కాబట్టి వీళ్ళకేం పని లేక ఎప్పుడు పోయారు, ఎప్పుడు వచ్చాడు, ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా, ఇప్పుడు కూడా ఎప్పుడు పోయారు, వీళ్ళకి ఇదే ఆలోచన తప్ప ప్రజాపాలన చేద్దామనే ఆలోచన మాకుంటే ప్రజలు ఎప్పుడు మోసం చేసి మళ్ళీ సీట్లో కూర్చోవాలనే ఆలోచన వాళ్ళకుంది. ఆ ఆలోచన మా ప్రభుత్వానికి ఉండదు, మా నాయకులకు ఉండదు. మాకు నా సీఎం గారు డైనమిక్ లీడరు, పిసిసి అధ్యక్షులు బాగా ఉన్నారు, మా మంత్రివర్గం బాగా ఉంది. మొన్న బీసీ కులకాలంలో కూడా 3 మంత్రులకి ఇచ్చారు. వాళ్ళు ఏనాడని ఇచ్చారా? బీసీలకు ఇచ్చాం, ఎస్టీలకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చాం, అందరూ సమన్వయంతో చూస్తున్నాం. ఈ బీసీ కులగణన అనేది కానీ, ఎస్సీ కులగణన కానీ ఇండియా మొత్తం మీద తెలంగాణ ఫస్ట్ 1 ఉందని చెప్తున్నారు. ఇలా దీన్ని తెలంగాణని రాహుల్ గాంధీ గారు చెప్తే సీఎం గారు దాన్ని ఫాలో అయ్యి బీసీ కులగణన చేశారు. దీన్ని ఇప్పుడు పిఎం గారు ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. అది ఎవరికి దక్కింది? తెలంగాణ దక్కింది. వాళ్ళు ఏదనంటే తెలంగాణ జాతిపిత అంటారు. తెలంగాణ జాతిపిత ఎక్కడ ఉండాలా? జనాల్లో ఉండాలి, ఫామ్ హౌస్ లో కాదు కదా. కొడుకేమో కార్ రేస్ లో ఉంటాడు, తండ్రి ఏమో ఫామ్ హౌస్ లో ఉంటాడు.
కూతురేమో లిక్కర్ కేసులో ఉంటుంది. ఇదే పని వాళ్ళకి. మాలో ప్రజాపాలన చేస్తాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలే కాదు సామాన్య మానవుడు వచ్చినా కూడా 100% సీఎం గారికి అపాయింట్మెంట్ ఇస్తాం. అంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ అమలు అవుతా అంటే కాదు అని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మీరేమో ఎలాగైనా సరే జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కులగణన కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో అవుతుందా కూడా అవ్వకుండా నేను లోకల్ బాడీ ఎలక్షన్ లోకి వెళ్తాను. అది 100% కులగణన అయ్యాకనే తీసుకుంటారన్న ఆలోచన ఉంది. దాని విధంగా రేపో మాపో 2-3 రోజుల క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ పెట్టి డిసిషన్ తీసుకొని చేస్తారే తప్ప వాళ్ళ కొడుకులాగా ఒక 10 కోట్లు, ఒక 2 కోట్లు, ₹1 కోటి ఖర్చు పెట్టేదైతే ఇష్టమైనట్టు పెట్టవచ్చు. 10 కోట్లు లెక్క లేకుండా క్యాబినెట్ సలహా లేకుండా చేశారు. మేము ఏది కూడా అట్టుండదు. క్యాబినెట్ సలహా ఉంటుంది. క్యాబినెట్ తో మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ తో చర్చించి ఏం చేయాలన్నది అందరూ డిసిషన్ తీసుకున్నాకనే ఉంటుంది తప్ప వాళ్ళలాగా సొంత డిసిషన్ అనేది మా పార్టీలో ఉండదు. సో ఫైనల్ గా చెప్పండి సార్, మీరు ఇంతమంది అన్నట్టు సో కాబోయే పీఎం అని చెప్పి చెప్పిన పరిస్థితి. సో అయితే రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే ఇటు ప్రతిపక్ష పార్టీలు అసలు పీఎం కాదు, అసలు అర్హుడే కాదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ఇంకోవైపు ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు కూడా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అలాంటి పార్టీలు కూడా స్ట్రాంగ్ ఉన్న పార్టీలు కూడా వెలుదొరుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అవుతారంటారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ కేటీఆర్ గారు ఒకటే మాట అన్నారు, రేవంత్ రెడ్డి జీవితంలో సీఎం కాలేడు అట్లా మాట్లాడుతుంటే అన్నారు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయి చూపించాడు. అనుకున్న డేట్కి అనుకున్న ఎలక్షన్ ముందే చెప్పాడు 10 రోజులు ప్రమాణ స్వీకారం చేస్తారని. అయిందా కాలేదా? అట్లే రాహుల్ గాంధీ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. 100% ఆ డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు 100% పీఎం అవుతారు.